రైట్ విశాఖకు ఈ నెల నెక్స్ట్ మంత్ 1వ తేదీన మోడీ వస్తారు, ఒక సభలో పాల్గొంటారని బీజేపీ నేతలు ఎప్పటి నుంచో ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. మొత్తంగా మోడీ టూర్ విశాఖలో ఉంటుందని అందరూ ఆశించారైతే ప్రధాని మోడీ టూర్ విశాఖ రావాల్సినటువంటి టూర్ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో దేశంలో కమ్ముకున్నటువంటి లేకపోతే పాకిస్తాన్కు భారత్కు ఉన్నటువంటి యుద్ధ మేఘాల నేపథ్యంలో మోడీ టూర్ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. మరొక ప్రకటన మళ్ళీ టూర్కి సంబంధించి వచ్చే అవకాశం ఉంది. మా ప్రతినిధి మదర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, పూర్తి సమాచారం అందిస్తారు. ఎందుకు ఈ టూర్ను రద్దు చేసుకున్నారు, ఇంకా దానికి సంబంధించి ధృవీకరించాల్సి ఉందని కూడా తెలుస్తోంది. మదర్, పూర్తి సమాచారం ఏంటి? మోడీ ఎందుకు పర్యటన రద్దు చేసుకున్నారు? గోపి, కీలకంగా భారత్ కి పాకిస్తాన్ కు రెండు దేశాల మధ్య కొంత ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం నెలకొని ఉండడం, అలాగే పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ 72 గంటలు చాలా కీలకంగా మనం వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇటు రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే అత్యవసర స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే భారత భద్రతా సలహాదారులతో పాటు ఇతర కీలక కేంద్ర మంత్రులతో కూడా భేటీలు అనేది కూడా వరుసగా ఉంటున్నాయి. అలాగే సెక్యూరిటీ దేశ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించడం, ఆ మేరకు అప్పటికప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్న నేపథ్యంలో ఈ పర్యటన అనేది కూడా వైజాగ్ పర్యటన అనేది కూడా రద్దు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరొక సందర్భంలో వైజాగ్ వచ్చేందుకు కూడా అవసరమైనటువంటి చర్యలు మరొకసారి రావాల్సి ఆ దిశగా ప్లానింగ్ కూడా చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే 1వ తారీఖున ప్రధాని వైజాగ్ లో పర్యటించిన సందర్భంగా వైజాగ్ కి ప్రత్యేక రైల్వే జోన్ కేటాయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ప్రకటన చేయాలని భావించినప్పటికీ ఆ పర్యటన రద్దయిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ రైల్వే జోన్ ప్రకటిస్తూ ప్రస్తుతం కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఈ రోజు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి కొద్దిసేపటి క్రితమే ప్రకటన కూడా వెలువడింది. మొత్తంగా ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి విశాఖ రైల్వే జోన్ ప్రకటించాలనుకున్నప్పటికీ మోడీ టూర్ రద్దు కావడంతోనే ఈ రోజు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారనుకోవాలా? ఖచ్చితంగా గోపి, ఆ దిశగానే మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే 2 రోజుల క్రితం బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీల డెలిగేషన్ కూడా వచ్చి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని వారిని డిమాండ్ చేశారు. దానికి సంబంధించి విజ్ఞాపన ప్రస్తుతం కూడా అందించారు. అయితే అదే రోజు రైల్వే జోన్ సంబంధించి ప్రకటించకపోయినా కొంత కీలకమైనటువంటి చర్చ అనేది కూడా నడిచింది. అదే రోజు వారికి కూడా ఎంపీలకు కూడా క్లియర్ గా రాష్ట్రానికి ప్రధాని వస్తున్నారు. ఆ సందర్భంగా రాష్ట్రంలోనే దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రకటన వెలువరుస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వారికి ఇచ్చారు. అయితే ఈ మేరకు రాష్ట్రంలో ప్రధాని పర్యటన ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రానికి ప్రధాని రాలేకపోతున్నారు కాబట్టి అత్యవసరంగా ఈ రోజే రైల్వే జోన్ ను రాష్ట్రానికి ప్రకటిస్తున్నట్లుగా కేంద్ర మంత్రి కొద్దిసేపటి క్రితమే ప్రకటన చేశారు. గోపి, మదర్, మనం చూస్తూ ఉన్నాం, ఇంతకు ముందుగానే మనం మాట్లాడుకున్నట్టుగా పాకిస్తాన్ వ్యవహారానికి వస్తే భారత్లో ప్రస్తుతం పాకిస్తాన్ భారత్కి మధ్య జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ రైల్వే మంత్రి ప్రకటించినట్లుగా రాబోయే 72 గంటలు అత్యంత కీలకమైనవి, ఏ నిర్ణయం అయినా రావచ్చు, భారత్ పాకిస్తాన్ కలిసి కూర్చొని మాట్లాడుకుంటే గనక ఈ సమస్యలన్నీ పరిష్కరించుకోవచ్చు అని పాకిస్తాన్ కొన్ని సందేశాలు పంపిస్తున్న నేపథ్యంలోనే ఈ 72 గంటల టైం లిమిట్ ఏదైతే ఉందో ఈ నేపథ్యంలోనే ఒక నిర్ణయం కోసం ఇటు సెంట్రల్ గవర్నమెంట్ వేచి చూస్తూ ఉంది. అందుకోసమే ఇలాంటి పర్యటనలు రద్దు చేసుకున్నారని అనుకోవచ్చా? ఖచ్చితంగా గోపి, ఎందుకంటే ఇప్పటికే రెండు దేశాల నుంచి ఉదయం నుంచి కూడా వరుసగా హైపవర్ కమిటీ సమావేశాలు కావచ్చు, అలాగే కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ కావచ్చు, కేంద్ర రాజ్నాథ్ సింగ్ కావచ్చు, అలాగే నిర్మలా సీతారామన్, సుష్మా స్వరాజ్ వీరందరినీ కూడా గైడ్ చేస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకుంటున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ అనుసరిస్తున్నటువంటి వైఖరి ఒక దశలో వారికి సంబంధించినటువంటి దాని తర్వాత వారే సంధి కోరుతూ శాంతి సందేశాలకు పంపిస్తూ శాంతి పూర్వక కూర్చొని మాట్లాడదాం అనేటువంటి దిశగా వారు మాట్లాడడం కనుక చూస్తే వారికి అనుసరిస్తున్నటువంటి వైఖరికి అనుగుణంగా ఎప్పటికప్పుడు మన ద్వైత వైఖరిని కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వారికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలంటే అది ప్రధాని స్థాయి వ్యక్తితోటే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ 72 గంటలు కీలకమైనటువంటి పర్యటనలన్నీ కూడా రద్దు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంటుంది. గోపి, మదర్, ఇక రైల్వే జోన్ కి సంబంధించి క్లారిటీ లేకపోవడం వల్ల స్టేట్ లో
దాన్ని స్వాగతించాలా, లేకపోతే రైల్వే జోన్ కోసం వాల్తేరు డివిజన్కి సంబంధించి ఆ డివిజన్ కోసం కూడా మళ్ళీ పోరాటాలు చేయాలనే ఒక కన్ఫ్యూషన్ నెలకొని ఉంది. దీనికి సంబంధించి ఏమన్నా కీలక ప్రకటన ఎప్పుడు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? రైల్వే మంత్రి కాసేపటి క్రితం ఒక ప్రకటన అయితే చేశారు, కానీ క్లారిటీ లేక ఇక్కడ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏమన్నా మళ్ళీ ప్రకటించే అవకాశం ఉందా క్లియర్గా? ప్రస్తుతానికైతే రైల్వే జోన్, విశాఖకు రైల్వే జోన్ కేటాయిస్తూ ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. దానికి సంబంధించి ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, అలాగే రాష్ట్రంలోని బీజేపీ పార్టీ నుంచి వచ్చేటువంటి విజ్ఞాపనల తర్వాత వాటిపైన మార్చేటువంటి అవకాశం కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఒక పూర్తి స్థాయి రైల్వే జోన్ అనేది కూడా ప్రకటించాలంటూ కూడా దశాబ్దాలుగా ఇప్పటికే ప్రజల కోరిక, అది ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున ఉద్యమం అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే వైజాగ్ కు సంబంధించి రైల్వే జోన్ వైజాగ్ కేంద్రంగా ఏర్పాటు చేయాలన్నటువంటి అంశాన్ని కూడా వారు లేవనెత్తుకోవచ్చారు. అయితే దీనికి సంబంధించి సరుకు రవాణాలకు సంబంధించి వాల్తేరు డివిజన్ నుంచి చేయాలనేటువంటి ప్రతిపాదన పెట్టడం అనేది కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒక పూర్తి స్థాయి రైల్వే జోన్ ఏర్పాటు అంశం పైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు కావచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర నేతలందరూ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నప్పటికీ దానిలో ఉన్నటువంటి మెరుకల పైన వారు ఇంతవరకు ఆలోచించలేదు. దానికి సంబంధించి పూర్తి స్థాయిగా ఒక ప్రకటన వచ్చిన తర్వాత వారు కూడా దానిపైన స్పందించేటువంటి అవకాశం ఉంటుంది. దాని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి ఉద్యమాల తర్వాత కూడా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉండేటువంటి ప్రజా సంఘాలు కూడా ఇప్పటికే ప్రధాని ఒకవేళ రాష్ట్రంలో పర్యటిస్తే కనుక దానిపైన ఖచ్చితంగా నిరసన తెలియజేస్తామంటూ కూడా వారు చేస్తున్నటువంటి ప్రకటన నేపథ్యంలో ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటువంటి ఉద్యమాల ఆధారంగా కూడా ఈ ప్రకటనలో కొంత మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గోపి, రైట్ మదర్, మనం మొదటి నుంచి చూస్తే కనుక ఇప్పుడు ఖచ్చితంగా దేశంలో అటు పాకిస్తాన్కి భారత్కి నెలకొన్న పరిస్థితుల కారణంగానే, ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనే మోడీ టూర్ రద్దయిందనేది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన వాస్తవం. కానీ గతంలో కూడా మోడీ గుంటూరు పర్యటన అనేక సార్లు రద్దవుతూ వచ్చింది. ఇటు రేపు 1వ తేదీన రావాల్సినటువంటి మోడీ టూర్ రద్దవుతూ వచ్చింది. కానీ కంప్లీట్గా ఏపీ విషయానికి వచ్చేసరికి ఇలా టూర్లు రద్దవడానికి ఇంకేమైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయని ఏమన్నా అనుకోవచ్చా, లేకపోతే కేవలం ఒక నిర్దిష్టమైన కారణం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలోనే రాలేకపోతున్నారని అనుకోవచ్చా? ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి విశాఖ పర్యటనకు సంబంధించి అయితే ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి అత్యవసర పరిస్థితుల నేపథ్యంలోనే ఈ టూర్ అనేది కూడా క్యాన్సిల్ అయిందని చెప్పుకోవాలి. గతంలో కూడా గుంటూరుకు సంబంధించి 2-3 సార్లు డేట్లు మారుతూ వచ్చాయి. దాంట్లో కూడా అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకే తమ పర్యటన అనేది కూడా వాయిదా పడుతూ వచ్చింది. అయితే గతంలో గుంటూరులో పర్యటించినప్పుడు కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన అనేది కూడా వ్యక్తమైంది. ఎందుకంటే రాష్ట్రానికి ఇస్తామని ప్రకటించిన ఎందుకంటే ప్రధాని అభ్యర్థిగా రాష్ట్రంలో తిరుపతిలో పర్యటిస్తూ అక్కడ ఉన్నటువంటి బహిరంగ సభలో కూడా ప్రత్యేక హోదాతో సహా 5 కాదు 10 ఏళ్ళు ఇస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవడంలో కూడా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అప్పుడు ప్రధాని అభ్యర్థి ఇప్పుడు ప్రధాని మోడీ పూర్తిగా విఫలమయ్యారు. వాటికి సంబంధించి ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రశ్నించడం అనేది కూడా మొదలైంది. దానిలో భాగంగానే కొన్ని నిరసనలు కూడా వచ్చాయి. అయితే ఈ రోజు విశాఖ పర్యటన విషయంలో మాత్రం అలాంటి సిచ్యువేషన్ అంటే కీలకంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రత్యేక హోదా సాధన సమితి వంటి సంస్థలు కూడా పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చాయి. వాటికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మద్దతు అనేది కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో మరికొంత ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు అయితే నెలకొనేటువంటి అవకాశం ఉంది. కాకపోతే పర్యటన విషయంలో మాత్రం ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి అత్యవసర పరిస్థితుల విషయంలోనే ఈ పర్యటన అనేది కూడా వాయిదా వేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎస్ మదర్, ఇప్పటి వరకు అయితే అధికారికంగా పిఎంఓ నుంచి కానీ ఎవరైనా మంత్రులు కానీ అధికారిక ప్రకటన అయితే చేయలేదు. దీన్ని ప్రధాని మోడీ టూర్ రద్దయిందని కొన్ని వార్తల నేపథ్యంలో మనం ఇప్పటి వరకు ఈ విషయాన్ని మాట్లాడుకున్నాం. ఈ విషయం గురించి కంప్లీట్ డీటెయిల్స్ లేకపోతే కంప్లీట్ ధృవీకరణ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా దీనికి సంబంధించి రేపు ఉదయం లోపు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రధాని కనుక రాష్ట్రంలో పర్యటించినట్లయితే 24 గంటల ముందే అక్కడికి పిఎంఓకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అక్కడికి భద్రతా ఏర్పాట్లను చూసేటువంటి ప్రోటోకాల్ విభాగం అంతా కూడా ఇప్పటికే వైజాగ్ వెళ్లి అక్కడ ఉన్నటువంటి సభ జరిగేటువంటి ప్రాంగణం మొత్తం కూడా వారి ఆధీనంలోకి వెళ్తుంది. ఎందుకంటే ప్రోటోకాల్ అనేది కూడా ప్రధాని పర్యటిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా కేంద్ర భద్రతా వలయంలోకి వెళ్ళిపోతుంది. దానికి సంబంధించి ఏర్పాట్లు అనేది కూడా వారే పర్యవేక్షిస్తూ ఉంటారు. అయితే ఒకవేళ ప్రధాని పర్యటన కనుక ఉన్నట్లయితే వారికి సంబంధించినటువంటి ప్రోటోకాల్ అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ విభాగం అంతా కూడా ఇప్పటికే వైజాగ్ చేరుకొని ఉంటారు. ఒకవేళ మోడీ పర్యటన కనుక రద్దయితే మాత్రం రేపు ఉదయం వరకు ఈ అంశం పైన ఒక
స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ఇంకా పిఎంఓ అధికారులు కానీ ఇంకా ఎవరు కూడా స్పందించలేదు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా భారత్ పాక్ మధ్య ఉన్నటువంటి ఈ అంశాలపైనే చర్చించేందుకే ఎక్కువ సమయం అంతా కూడా కేటాయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా నిన్నటి నుండి కూడా దాదాపుగా ఈ రోజు ఉదయం అనే కాదు నిన్నటి నుండి కూడా నిన్న ఎయిర్ స్ట్రైక్స్ అయితే ఎప్పుడైతే మొదలయ్యావో దానికంటే ముందు నుంచే కూడా ఈ సంబంధించినటువంటి ఏర్పాట్లను పర్యవేక్షించడం, ఆపరేషన్స్ కి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించడంతో పాటు ఇటు భద్రతకు సంబంధించి దేశ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి అంశాలను కూడా ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటున్నటువంటి పరిస్థితి. దాంతో పాటు ఇతర కేంద్ర మంత్రులతో కూడా ఎప్పటికప్పుడు చర్చలు అనేది కూడా జరుపుతున్నారు. ఆల్ పార్టీ మీటింగ్ జరగడం, వాటికి సంబంధించినటువంటి వివరాలు సేకరించడం, వీటన్నిటితోనే తలమునకలైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పిఎంఓకి సంబంధించి ఇంకా ఈ పర్యటన రద్దు పైన ఇంకా ఒక నిర్ణయం అయితే రావాల్సి ఉంటుంది. దాని తర్వాత ఏ విధంగా ఒకవేళ పర్యటన రద్దయితే కనుక ఎప్పుడు పర్యటన ఉండేది అనే దానిపైన కూడా ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం. రైట్ మదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన రద్దు చేసుకున్నారా? భారత్ పాక్ సరిహద్దులో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో మోడీ టూర్ రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. విశాఖ సభలోనే రైల్వే జోన్ ప్రకటించాలని మొదటి నుంచి భావించినప్పటికీ తాజా పరిణామాల నేపథ్యంలో టూర్ను రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మోడీ టూర్ రద్దవడంతోనే పీయూష్ గోయల్ రైల్వే జోన్పై ప్రకటన చేసినట్లుగా సమాచారం. అయితే మోడీ టూర్ రద్దుపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే రేపటిలోగా ఒక అధికారిక ప్రకటన మోడీ టూర్కి సంబంధించి మోడీ టూర్ రద్దయినట్లుగా వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. మొత్తం మీద ఇటు దేశంలో నెలకొన్న అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో మోడీ టూర్ను రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. 72 గంటలు అత్యంత కీలకమైన నేపథ్యంలో అటు పాకిస్తాన్కి కానీ భారత్కి కానీ ఖచ్చితంగా శాంతి చేకూరాలంటే ఇరు దేశాల నేతలు, ఇరు దేశాల ప్రధానులు కూర్చొని చర్చించుకుంటే దీన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవచ్చంటూ పాకిస్తాన్ నుంచి విజ్ఞప్తులు వస్తున్న నేపథ్యంలో భారత్ మరి ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇవాళ హై పవర్ కమిటీ సమావేశాలు కూడా జరిగాయి ప్రధాని అధ్యక్షతన. మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో వేచి చూడాల్సింది. మొత్తంగా విశాఖ టూర్ అయితే మాత్రం ఏపీకి సంబంధించి విశాఖ టూర్ మార్చి 1వ తేదీన రావాల్సినటువంటి మోడీ క్యాన్సిల్ చేసుకుని ప్రస్తుతం దేశంలో ఉన్న అత్యవసర పరిస్థితులపై సమీక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది.